ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి పలు ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నెల్లూరులోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు వడ్డించిన భోజనంలో చికెన్ తూకంలో దాదాపు 75 గ్రాములు తగ్గి ఉండడాన్ని గుర్తించి మెమో జారీ చేశారు. రేషన్ బియ్యాన్ని భోజనానికి వినియోగించే విషయంలో నాణ్యత లేని కారణంగా అధిక భాగంలో తిరిగి మార్కెట్కు చేరడం ద్వారా రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవస్థీకృతమవుతుందని ఆహార కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. ఆహార భద్రతా స్టేట్ కమిషనర్ నెల్లూరులో ఆకస్మికంగా పరిశీలించడం జరిగింది. నెల్లూరు నగరంలో ఎస్సీ హాస్టల్లో 75 గ్రాముల తక్కువ ఆహారం ఇస్తున్న వారికి మెమోలు ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ కోవూరులో ఈరోజు ఈ స్కూల్స్ అయితేనే, హై స్కూల్స్ అయితేనేమి, కళాశాలలు అయితేనేమి, అంగన్వాడీ కేంద్రాలు అయితేనేమి, ప్రాథమిక పాఠశాలలు అయితేనేమి అన్నింటిలో కూడా ఇక్కడ ఆహార భద్రత అంశాన్ని ఇక్కడ పరిశీలించడం జరిగింది. కోవూరు జేబీఆర్ హై స్కూల్లో, కళాశాలలో ఇక్కడ తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ మధ్యాహ్న భోజనం సమయంలో కమిషనర్ ఇక్కడికి చేరుకొని మధ్యాహ్న భోజనం నాణ్యతను కూడా పరిశీలించడం జరిగింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇక్కడ ఎలా జరుగుతుంది, కమిషనర్ రావడం కూడా జరిగింది. కమిషనర్ దృష్టికి మీరు ఏ అంశాలను తీసుకెళ్ళారు? అందరికీ నమస్కారం సార్. ఈరోజు మండల సందర్శన నిమిత్తము మన ఫుడ్ కమిషన్ చైర్మన్ గారు మన మండలాన్ని సందర్శించడం జరిగింది. దీనిలో భాగంగా శ్రీ జేబీఆర్ గవర్నమెంట్ హై స్కూల్ కూడా సార్ రావడం జరిగింది. వారి టీం అందరూ కూడా వచ్చి ఆ యొక్క పదార్థాలని టేస్ట్ చేసి ఇది బాగుందా లేదా అనేది కూడా వాళ్ళు నాణ్యత నిర్ధారణ చేయడం జరిగింది. విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క విలువైన సమాచారాన్ని కూడా సారు తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ఈ సారు ఈ యొక్క మిడ్ డే మీల్స్ గురించి సంతృప్తిని వ్యక్తం చేశారు. తర్వాత కిచెన్ షెడ్ ఒకటి ఉంటే బాగుంటుందనే ఒక సూచన కూడా మాకు చేయడం జరిగింది. రూమ్స్ యొక్క కొరత వల్ల మేము వేరే దగ్గర వండిస్తున్నాము. ఆ యొక్క రూమ్ కొరత తీరినప్పుడు వెంటనే మేము కిచెన్ షెడ్ని ఏర్పాటు చేసి ఆ లోటు కూడా లేకుండా చేస్తామని సార్ గారికి చెప్పడం జరిగింది. మొత్తం మీద చాలా హ్యాపీగా ఈరోజు కమిషనర్ గారి చైర్మన్ గారి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా విజయవంతం. ఆహార భద్రత విషయంలో మీరు తీసుకుంటున్న నామ్స్ ఏంటి, ఎలాంటి విధానాన్ని మీరు పాటిస్తున్నారు? సార్, ప్రతిరోజు కూడా మాకు 30 మంది స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు. ఒక నలుగురిని ప్రతిరోజు కూడా ఒక నలుగురిని దీని మీద పర్యవేక్షణకి నేను నియమించి ఉన్నాను. ఈ నలుగురు కూడా వచ్చి ఎవరిని బయటికి పోనీయకుండా ప్లేట్స్ తీసుకొచ్చి వాళ్ళు ఆహారం తీసుకునేటట్లుగా వాళ్ళు చూడడం జరుగుతుంది. ప్రతిరోజు ఒక టీచరు, నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా నా ప్లేట్స్ తీసుకొచ్చి నేను టేస్ట్ చేస్తాను, పిల్లలతో పాటు టేస్ట్ చేస్తాను. అది మేము చేస్తున్నాం, మీరు కూడా చేయమని చెప్పి వాళ్ళకి భరోసా కల్పించడానికి నేను మొట్టమొదట ఈ స్కూల్కి 23లో రావడం జరిగింది. అప్పటి నుండి కూడా ఈ కార్యక్రమాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నాను. ఇది కూడా మొత్తం ఎక్కువ మంది పిల్లలు తినడానికి ఎక్కువగా దోహదం చేసిందని నేను అనుకుంటున్నాను సార్. ఇక్కడ భోజనం పట్ల కొంతమంది విద్యార్థుల్లో ఉన్న అపోహను తొలగించేదానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? ఇక్కడ మెనూలో లేని ఐటమ్స్ కూడా ఈ మా మిడ్ డే మీల్ టీము, ఈ యొక్క కిచెన్ మిడ్ డే మీల్ టీం వాళ్ళు ప్రతిరోజు కూడా ఏదో ఒక ఐటమ్ని పిల్లలు తినేదానికి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రసం అనేది లేదు, అలాగే గోంగూర పచ్చడి ఉండదు. అటువంటి వాటిని ఒక రోజు ఎక్స్ట్రాగా చేర్చి పిల్లల్ని హ్యాపీగా ఆనందంగా తినడానికి వాళ్ళు సాయశక్తుల వాళ్ళ వంతు కూడా వాళ్ళు కృషి చేస్తున్నారు. ఇందాక మనం అనుకున్నట్లుగా ఈ యొక్క బియ్యం నాణ్యత కానీ పెంచితే ఈ ప్రోగ్రాం ఇంకా సక్సెస్ఫుల్గా అవుతుందని నేను నా పర్సనల్గా అభిప్రాయం తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఫుడ్ కమిషనర్ గారు పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ మన మండలంలో ఉన్నటువంటి అంగన్వాడీ స్కూల్స్ని మొట్టమొదట పిఆర్ఆర్ కాలనీ దగ్గర పరిశీలించడం జరిగింది. అక్కడ అంగన్వాడీ టీచర్లకి అక్కడ ఉండేటటువంటి పిల్లల్ని ఆ రూమ్స్ని పరిశీలించి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పిఆర్ఆర్ కాలనీలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ని మిడ్ డే మీల్ విజిట్ చేయడం జరిగింది. సారు సంతృప్తిని వ్యక్తం చేశారు. చక్కగా ఉంది ఫుడ్, పిల్లలందరినీ పలకరించడం జరిగింది. ఆ తర్వాత మన ఇక్కడ గర్ల్స్ హై స్కూల్లో పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. 10th క్లాసు ఎస్ఎస్సి 100 days ప్రోగ్రామ్ గురించి పిల్లలతో చర్చించి అక్కడ లాస్ట్ ఇయర్ జరిగినటువంటి 10వ తరగతి ఫలితాల గురించి పిల్లల్ని అడిగి తెలుసుకోవడము, పిల్లలకి 10వ తరగతి ఫలితాల గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తదుపరి జేబీఆర్ గవర్నమెంట్ హై స్కూల్లో మిడ్ డే మీల్ని సందర్శించడం జరిగింది. అక్కడ వంట వాళ్ళతోటే మాట్లాడడం, వాళ్ళని అప్రిషియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లల్ని ఫుడ్ విషయం గురించి అనేక విషయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే
ఆహార భద్రత అంశం పరంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం జిల్లా వ్యాప్తంగా కూడా సఫలీకృతంగా సాగుతుంది. కొన్ని చోట్ల ఉన్న ఇబ్బందులను కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కమిషన్ కొన్ని అంశాలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితమైన చర్యల ద్వారా వీటిని పరిష్కరించేందుకు అవకాశం ఉంది. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ANN న్యూస్.